కాబట్టి వాళ్ళ పరిస్థితులు లోకేష్ గారు రాకూడదని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకుంటా ఉంటారని నేనైతే అనుకోను. కానీ అధికారంలో ఉన్నప్పుడు తమ వారసత్వాన్ని పైకి తీసుకురాలేనప్పుడు భవిష్యత్తులో రాజకీయపరమైన ఇబ్బందులు ఒడిదుడుకులు చాలా ఎదుర్కొంటాయి. పార్టీని ముందు ఇంకో వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పార్టీలో బలమైన లీడర్గా ఉన్నారు. అదేవిధంగా పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో కూడా చాలా అంటే అన్ని విషయాలను పక్కన పెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అన్న విషయం బలంగా ఏదైతే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే వాటికి నిలబడి పవన్ కళ్యాణ్ చివరి వరకు నిలబడారు. కాబట్టి కొన్ని వీళ్ళిద్దరి మధ్య కొంచెం అభిప్రాయ భేదాలు రావద్దు కానీ చేయాలి. అలా కాకుండా ఏదో వారసత్వంతో అన్న ఉద్దేశంతో ఎవరైనా పొరపాటు అంటే తొందరపడి వెళ్ళినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీ యొక్క ఇమేజ్ కావచ్చు, లేకపోతే పార్టీ యొక్క ఏదైతే సిద్ధాంతాలు కావచ్చు, ఆ సిద్ధాంతాన్ని ఈ యొక్క కేవలం వారసత్వం అనే ఒకే ఒక అంశం పార్టీని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయకపోవడం, ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయలేదో ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీలో చాలామంది లాస్ట్ ఒక 2 ఇయర్స్ అయినా సరే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసి ఉండుంటే కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారికి ఇమేజ్ వేరే స్థాయిలో ఉండేదని వాదన కూడా వినబడుతుంది. అదేవిధంగా తెలంగాణలో 10 ఏళ్ళు పరిపాలన చేసిన కేటీఆర్ గారికి చివరి 2 సంవత్సరాలైనా సరే కనీసం ముఖ్యమంత్రిగా చేసి ఉంటే బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు ఒక బలమైన నాయకుడు ఉండేవాళ్ళు అని ఒక బలమైన వాదన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా వినిపిస్తుంది. అందరికీ నమస్కారం, నేను మీ ఆడారి నాగరాజు. లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలా వద్దా అనే అంశం మీద చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేసిన ఎవరైతే కొంతమంది చేసిన పొరపాటుని, రాజకీయ నాయకులు చేసిన పొరపాటుని చంద్రబాబు నాయుడు గారు చేసే అవకాశం ఉందా? లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలా వద్దా అనే టెన్షన్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా అంటే ఉంటారు. ఎందుకంటే దానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. లోకేష్ గారిని ఇప్పుడు డిప్యూటీ సీఎం చేయకపోతే తెలుగుదేశం పార్టీకి ముందుకి ఒక ప్రధానమైన నాయకుడు, ఇప్పటి నుంచే బలమైన నాయకుడు, రేపు రాబోయే తరానికి తెలుగుదేశం పార్టీ నడిపించే వ్యక్తి లోకేష్ గారు అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు బలంగా ఇప్పుడు చెప్పకపోతే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన నాయకుడు ఉండరు అన్న విషయం క్యాడర్లో చాలా బలంగా నాటుకుపోయింది. అయితే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయకపోవడం, ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయలేదో ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీలో చాలామంది లాస్ట్ ఒక 2 ఇయర్స్ అయినా సరే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసి ఉండుంటే కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారికి ఇమేజ్ వేరే స్థాయిలో ఉండేదని వాదన కూడా వినబడుతుంది. అదేవిధంగా తెలంగాణలో 10 ఏళ్ళు పరిపాలన చేసిన కేటీఆర్ గారికి చివరి 2 సంవత్సరాలైనా సరే కనీసం ముఖ్యమంత్రిగా చేసి ఉంటే బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు ఒక బలమైన నాయకుడు ఉండేవాళ్ళు అని ఒక బలమైన వాదన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా వినిపిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు తమ వారసత్వాన్ని పైకి తీసుకురాలేనప్పుడు భవిష్యత్తులో రాజకీయపరమైన ఇబ్బందులు ఒడిదుడుకులు చాలా ఎదుర్కొంటాయి. పార్టీని ముందుకు నడిపించాల్సిన అవసరం చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంటాయి. కాబట్టి వీళ్ళలాగా అంటే రాహుల్ గాంధీ గారి లాగా కానీ లేకపోతే కేటీఆర్ లాగా కానీ రేపు లోకేష్ గారికి కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఇప్పటి నుంచే లోకేష్ గారిని ఒక అంటే డిప్యూటీ సీఎంగా కానీ లేదా భవిష్యత్తులో సీఎంగా కానీ ఖచ్చితంగా ఉండాలి. చేయకపోతే రేపు పార్టీ నడిపించే నాయకుడు ఉండడు. కాబట్టి వాళ్ళ పరిస్థితులు లోకేష్ గారు రాకూడదని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకుంటా ఉంటారని నేనైతే అనుకోను. కానీ వారసత్వం అనేది రాజకీయంలో ఉంటుంది, కానీ వారసత్వం అనేది ప్రభుత్వంలో ఉండదు, ప్రభుత్వంలో ఉండకూడదు. ప్రజల అభిప్రాయాన్ని, ప్రజల యొక్క ఏదైతే ప్రేమని, అదేవిధంగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించి ప్రజల యొక్క బలమైన మద్దతుతోటే ఇలాంటి ముఖ్యమంత్రులకు పదవులు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం పదవులు కానీ చేయాలి. అలా కాకుండా ఏదో వారసత్వంతో అన్న ఉద్దేశంతో ఎవరైనా పొరపాటు అంటే తొందరపడి వెళ్ళినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీ యొక్క ఇమేజ్ కావచ్చు, లేకపోతే పార్టీ యొక్క ఏదైతే సిద్ధాంతాలు కావచ్చు, ఆ సిద్ధాంతాన్ని ఈ యొక్క కేవలం వారసత్వం అనే ఒకే ఒక అంశం పార్టీని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని సోనియా గాంధీ గారు గమనించారు, కేసీఆర్ గారు కూడా గమనించే ఆ రోజు రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రిగా అవకాశం ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేయలేదు.
అదేవిధంగా కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారిని కూడా ముఖ్యమంత్రి చేయకపోవడానికి ఈ రెండు అంశాలు కూడా ప్రధానంగా. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి కీలకమైన నాయకుడిగా లోకేష్ గారు ఉండాలి. ఇలాంటి కేటీఆర్ గారి లేకపోతే రాహుల్ గాంధీ గారి పరిస్థితులకు లోకేష్ గారు రాకూడదు అనే ఉద్దేశంతో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించడంలో కూడా ఎటువంటి తప్పు లేదు. కానీ ఏదైతే ఇంకో వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పార్టీలో బలమైన లీడర్గా ఉన్నారు. అదేవిధంగా పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో కూడా చాలా అంటే అన్ని విషయాలను పక్కన పెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అన్న విషయం బలంగా ఏదైతే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే వాటికి నిలబడి పవన్ కళ్యాణ్ చివరి వరకు నిలబడారు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య కొంచెం అభిప్రాయ భేదాలు కావచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే రాహుల్ గాంధీ గారు అదేవిధంగా కేసీఆర్ గారు చేసిన పొరపాటును ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేయకూడదు అనే విషయాన్ని బలంగా ఆయన నమ్ముతున్నట్టు నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే మనకి లోకేష్ గారు ఉన్నారో లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలన్న ఆలోచన లేకపోతే డిప్యూటీ సీఎం చేయాలి అని ఏదైతే ఉందో ఆ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలిసే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన చేసే ఉంటుంది. కాకపోతే ప్రజలు కార్యకర్తలు ఆ పార్టీ అభిమానులు వీళ్ళందరూ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ బలంగా కోరుకున్నప్పుడు ఆ పని అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిలో ఇంటెన్షన్ లేకుండా ఉంటుందని అయితే నేనైతే అనుకోను. కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీ యొక్క అన్ని సర్దుబాట్లు ఈ పార్టీతో కలిసి ఉన్న జనసేన పార్టీతో కూడా సరైన సహయోధ్య అదేవిధంగా సంప్రదింపులు చేసిన తర్వాతే సరైన నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి అలాంటి సమయంలో కేవలం వారసత్వం అనే ఒకే ఒక్క పదంతో రాజకీయాలు చేయడం వల్ల పార్టీ యొక్క ఇమేజ్ అదేవిధంగా పార్టీ యొక్క సిద్ధాంతాలకి దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి అలాంటి పరిస్థితులు రావు అన్న భావన కలిగినప్పుడే లోకేష్ గారికి మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.